హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో సిఎస్సి లాగిన్ ఉన్నవాళ్ళు డిజిటల్ సేవ యూజ్ చేసుకొని ఎలా మనం కరెంట్ బిల్ పే చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా ఈజీ అండి. ఫస్ట్ ఇది నేనైతే ల్యాప్టాప్లో చేస్తున్నాను. మీరు ఫోన్లో అయినా కూడా ఇదే ప్రాసెస్ అండి. ఏం లేదు, ఆల్రెడీ నేను ఇవి యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ సిఎస్సి లాగిన్ డిజిపే డిజిటల్ సేవ అని ఇలా చూపిస్తుంది. కానీ అలా లేని వాళ్ళకు కూడా ఏం పర్లేదు, ఇక్కడ గూగుల్కి వెళ్ళేసి మనం సెర్చ్ చేసుకోవచ్చు. డిజిటల్ సేవ అని మనం టైప్ చేసామంటే ఇదిగోండి ఫస్ట్ వన్ పోర్టల్ అని కనిపిస్తుంది కదా, దీన్ని మనం క్లిక్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది కదా, ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా, అక్కడైతే క్లిక్ ఇవ్వండి. సో ఇలా సిఎస్సి లాగిన్ ఆల్రెడీ లాగిన్ అయిన వాళ్ళకైతే ఇలా ఐడి అడుగుతుంది. సో ఇక్కడ జస్ట్ ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసేయాలి. సైన్ ఇన్ అవ్వాలి ఫస్ట్. తర్వాత ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. మీరు ఇక్కడ సైడ్కి చూడండి, రైట్ సైడ్ ఇక్కడ డాష్ బోర్డ్ అండ్ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంది అండ్ ఇక్కడ చూడండి సర్వీసెస్, ఇక్కడ వచ్చేసి వ్యాలెట్. సో మీరు మనీ యాడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడికి వెళ్ళి యాడ్ చేసుకోవచ్చు. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. ఇప్పుడైతే మనం కరెంట్ బిల్ ఎలా పే చేయాలో చూద్దాం. ఇక్కడ పైన చూస్తుంది కదా, అగ్రికల్చర్, బ్యాంకింగ్, గవర్నమెంట్, ఇన్సూరెన్స్, ఎలక్ట్రిసిటీ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనమైతే క్లిక్ ఇవ్వాలి. అండ్ దెన్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కూడా బిల్ పేమెంట్ అని వస్తుంది అనమాట. ఇక్కడ మనమైతే క్లిక్ ఇవ్వాలి. సో ఇలా అనమాట, సదరన్, ఈస్టర్న్ అలా వస్తుంది. మనది సదరన్ కదా, సో మనము ఇదైతే సెకండ్ వన్ అయితే మనం చూస్ చేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ సిఏ నెంబర్ అని ఇచ్చారు కదా, ఇక్కడ సిఏ నెంబర్ అదైతే మన కరెంట్ బిల్ తీసుకున్నారనుకోండి. ఇగోండి చూడండి, కరెంట్ బిల్ తీసుకుంటే ఇక్కడ యూఎస్సి నెంబర్ అని ఉంటుంది. ఈ 13 డిజిట్స్ ఈ నెంబర్ని మనం ఎంటర్ చేయాలి. నేనైతే ఎంటర్ చేశాను. అండ్ తర్వాత కింద వచ్చేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, లేకపోతే అది ఎవరి బిల్ అయితే పే చేస్తున్నారో వాళ్ళ మొబైల్ నెంబరు మీరు టైప్ చేయాలి. ఇలా మీరు టైప్ చేయగానే ఇక్కడ ఫెచ్ బిల్ అని వస్తుంది, ఇక్కడ బ్లూ. అంతకుముందు అది కనిపించదండి. ఒకసారి చూడండి, నేను ఇక్కడ నంబర్ అయితే 9 నెంబర్స్ ఇచ్చాను. సో అప్పుడు ఈ ఆప్షన్ కనిపించలేదన్నమాట. సో ఇప్పుడు బ్లూలోకి వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మీరు దాని అయితే క్లిక్ చేయాలి. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అయితే వస్తుందండి. ఇక్కడ చూసారా, వాళ్ళ నేమ్, మీటర్ నంబరు అని, వాళ్ళు ఎంత పే చేయాలో కూడా ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఇక్కడైతే పే చేయొచ్చు. అండ్ బిఫోర్ దాట్ మీరు ఇక్కడ కొంచెం పైకి వెళ్ళారంటే ఇక్కడ చూడండి అమౌంట్ పేయబుల్ అని ఉంది కదా, ఇక్కడ ఎంటర్ వ్యాలెట్ పిన్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ఫోన్ పేకి, గూగుల్ పేకి ఎలా వ్యాలెట్ పిన్ అనేది నెంబర్ ఉంటుందో ఇక్కడ కూడా మనము డిజిపే ఆల్రెడీ మనము అమౌంట్ ఇందులో వేసుకోవాలన్నమాట. అప్పుడు మనం ఒక పిన్ ఇస్తాము. ఆ పిన్ అనేది మీరు ఎంటర్ చేస్తేనే మీకు ఇక్కడ ఈ బిల్ అనేది కనిపిస్తుందండి. ఒకసారి అది మనం ట్రై చేద్దాం. ఓకే, చూడండి ఇప్పుడు బ్లూలోకి వచ్చేసింది కదా, మీరు ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక మీరు పే చేసినట్టే అండి. అంతేనండి, చాలా సింపుల్ అండి. సో ఇదైతే నేను ఇది ఆన్లైన్లో మళ్ళీ పే చేస్తానండి. సో జస్ట్ మీకు చూపించడం కోసమే ఇది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో అడగచ్చండి. నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ నేను ఒక బిల్ పే చేశాను, దానికి కొంచెం కమిషన్ కూడా పడుతుందన్నమాట. సో అది ఎక్కడ ఏంటనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ పాస్బుక్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ పాస్బుక్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేశారంటే ఇలా డౌన్కి వస్తే వ్యాలెట్ లెడ్జర్ అని ఉంటుంది. సో మనం ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే మనకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇవ్వండి, ఫస్ట్ ఇది నేను 1000 అయితే మనీ టాప్అప్ చేశాను అండ్ నేను ఈ మనీ యూజ్ చేశాను అనమాట. సో ఇలాగా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఇంకా ఇలాంటి వీడియోస్ నాకు తెలిసినవన్నీ మీకు షేర్ చేసుకుంటాను మీతో. సో ప్లీజ్, మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడే మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చూడండి, ఇక్కడ మనమైతే బిల్ పే చేసాం కదా. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 248. ఇక్కడ చూసారా కమిషన్ అని కనిపిస్తుంది కదా మీకు. సో ఇలా మనం ఎన్ని కరెంట్ బిల్స్ అయితే మనం పే చేస్తామో మనకు కమిషన్ అనేది వస్తుందన్నమాట. మనం ఇంటి దగ్గర ఉండే సంపాదించుకోవచ్చండి. చాలా ఈజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.